అంబా హరిహరాయ నమః. సమస్త హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక అందమైనటువంటి కథ తెలియజేసుకుందాం. కథ ఏంటంటే, పూర్వకాలంలో ఒక యువకుడు ఉంటాడు. ఆ అబ్బాయికి పూర్వకాలంలో మనకు తెలుసు కదా, చిన్నప్పుడే బాల్య వివాహాలు చేసేవారు. అయితే అబ్బాయికి చిన్నప్పుడే పెళ్ళి అయిపోతుంది. ఆ అమ్మాయి యుక్త వయసుకు రాగానే కాపురానికి పంపిద్దామని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళని ఇంట్లో ఉంటుంది. అయితే ఈ అబ్బాయి వాళ్ళ పూర్వీకుల ద్వారా 3 మంత్రాలు నేర్చుకుంటాడు. తేలు మంత్రము, పాము మంత్రము, దృష్టి మంత్రము. అయితే ఎంతకు కూడా ఆ అబ్బాయి నేర్చుకున్నటువంటి మంత్రాలను ఎవరికి కూడా నయం చేయడానికి వినియోగించకుండా తన దగ్గరనే పెట్టుకుంటాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ మంత్రాలు 3 మాట్లాడుకుంటాయట. ఏమని అంటే, ఒరేయ్, వీడు మనల్ని నేర్చుకున్నాడు కానీ ఎవరిపైనా ప్రయోగించడం లేరు, మన ద్వారా ఎవరికి ఎటువంటి ఉపయోగం పడట్లేదు, కాబట్టి వీడు నేర్చుకుని కూడా ఫలితం లేకుండా అయిపోతుంది, కాబట్టి మనం వీటిపైన ప్రయోగం చేసి వీడినే చంపేదామని మాట్లాడుకున్నాయట. అవి ఏమని మాట్లాడుకున్నాయంటే, తేలుమంత్రం అనుకుందట, వీడు ఆ అమ్మాయిని కాపురానికి తీసుకురావడానికి వెళ్ళే సందర్భంలో దారి మధ్యలో కూర్చొని భోజనం చేసే సమయంలో నేను వాడి మొదటి 3 అన్నం ముద్దలలో గాలంనై ఇరికి వాని గొంతులు ఇరికి చంపేశాను అనుకుందంట. మరి అక్కడ మిస్ అయితే ఎలాగని మాట్లాడుకుంటున్నప్పుడు దృష్టిమంతం అనుకుందంట, భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోవడానికి బావిలోకి దిగితే ఆ బావి యొక్క దరి కూల్చి వాడు చనిపోయేటట్టుగా చేస్తానని దృష్టిమంతం అందంట. అప్పుడు మరి అక్కడ కూడా తప్పితే ఎట్లాగని చెప్పి పావు మంత్రం అందట, తప్పు లేని దగ్గర వాడిని తల తీసేస్తానని చెప్పిందంట. ఈ 3 మంత్రాలు ఈ విధంగా మాట్లాడుకుంటే ఆ ఇంటి పాలేరు ఒక పెద్ద అయినా వింటాడు ఆ మాటలు. అయితే మరుసటి రోజు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కాపురానికి తీసుకురావడానికి వెళ్ళిన సందర్భంలో ఈ పాలేరు కూడా వెనక వెళ్తాడు అన్నట్టు. అయితే దారి మధ్యలో భోజనం కోసమని విశ్రమించినప్పుడు ఆ తాత విన్నాడు కాబట్టి ఆ అబ్బాయి తినేటటువంటి మొదటి 3 బుక్కల్ని, నాయన అవి నాకు ఇవ్వవా అని చెప్పి తీసి భద్రంగా కండువలో దాచిపెట్టుకుంటానట్టు. తర్వాత ఆ అబ్బాయి భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి బావిలోకి దిగుతుంటే ఆ పెద్దాయన చెప్తాడు, నాయన నువ్వు అలా వెళ్ళి నీటిని ఇలాగ ముట్టుకొని పైకి వచ్చేసేయి, బావిలో ఉండకు అని చెప్తాడు. ఎందుకు తాతగారు అంటే, నువ్వు అలాగా చేయి నాయన అని చెప్తాడు. అదేవిధంగా యువకుడు బావిలోకి వెళ్ళి నీటిని ఇలా ముట్టుకొని పైకి వచ్చేసరికి దరంతా కూలిపోతుంది. తర్వాత వారు ఆ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అంతవరకే ఆ అమ్మాయికి ఒక ప్రియుడితో సత్సంబంధం ఏర్పడుతుంది. అయితే ఈ భర్త వచ్చిందనే విషయం వల్ల అంతకు ముందు రోజు ఆ అమ్మాయి ఆ ప్రియుడికి మాటిస్తుంది, నేను శివాలయం దగ్గరికి వస్తాను, మనం అక్కడ కలుసుకుందామని చెప్పి. అయితే ఈ భర్త రావడం వల్ల అక్కడికి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ ప్రియుడు, నువ్వు నా దగ్గరికి ఆలస్యంగా వస్తావని కోపంతో ఆ అమ్మాయి యొక్క ముక్కు కట్ చేస్తాడన్నట్టు. అయితే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ భర్త ముందు నిలబడి బోరు నేడుస్తుంది. ఇంటి వాళ్ళందరూ వచ్చి చూసి ఈ అబ్బాయి ఆ అమ్మాయి యొక్క ముక్కు కత్తిరించాడని చెప్పి మరునాడు ఉదయమే పంచాయతీ పెట్టి పంచాయతీలో తీర్మానిస్తుంటే అప్పుడు ఆ పెద్ద ఆయన వచ్చి జరిగిన విషయం చెప్తాడు. లేదయ్యా, ఈ బాబు ఈ విధంగా 3 మంత్రాలు నేర్చుకున్నాడు, ఆ మంత్రాల వల్ల ఎవరికి ఎటువంటి ఫలితం లేనందువల్ల ఆ మంత్రాలే వీడిపైన ఈ విధంగా కక్ష తీర్చుకున్నాయని చెప్పి ఆ మొదటి 3 ముద్దలు ఉన్నటువంటి గాలాన్ని చూపిస్తాడు. అదేవిధంగా తప్పులేని దగ్గర ఈ విధంగా జరుగుతుందని చెప్పి, అయితే ఆ పెద్ద ఆయన ఈ అమ్మాయి వెళ్ళడం గమనించి అమ్మాయి వెనుకనే వెళ్ళి ఉంటాడు. కాబట్టి మీరందరూ రండి, నిజం నిరూపిస్తారని చెప్పి ఆ పెద్దలందరినీ శివాలయం దగ్గరికి తీసుకెళ్తే కోసినటువంటి అమ్మాయి ముక్కు అక్కడే పడి ఉంటుంది. ఈ విధంగా అబ్బాయి నిర్దోషిత్వం బయటపడుతుంది. కాబట్టి మనమైనా కూడా జీవితంలో ఎవరైనా ఏదైనా ఒక విద్య నేర్చుకుంటే ఆ విద్యని 10 మందికి ఉపయోగపడే విధంగా మనం చూడాలి తప్ప మన స్వార్థం కోసము ఎప్పుడూ మన దగ్గర ఉంచుకోకూడదు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.